హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీడియాస్కి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ముఖ్యంగా 90s పుట్టినటువంటి వారికి ఈ స్నాక్ గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఈ కొబ్బరుండ చిన్నతనం తినని వారు ఎవరుండరు. రూపాయి ఇస్తే 4 కొబ్బరినులు వచ్చాయి. అవి ఎంత టేస్టీగా ఉండేవంటే అంత రుచికరంగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో రూపాయికి ఒకటి ఇస్తున్నారు, కానీ అంత రుచికరంగా ఉండకపోగా కల్తీవి ఇస్తున్నారు. అవి తింటుంటే స్మెల్ వస్తుంది, రుచికరంగా కూడా ఉండలేదు. కానీ ఇటువంటి స్నాక్ని ప్రజెంట్ రోజుల్లో మనం మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. తెలుసా మిత్రులారా? ఎందుకంటే దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. బెల్లం, కొబ్బరి, అదేవిధంగా ఒక గ్లాస్ నీళ్లు. ఎంతైతే మీరు తయారు చేసుకుంటారో అంత సమపాళ్లలో నీళ్లు తీసుకొని ఒక కళాయి తీసుకొని ఫస్ట్ దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేయండి. మీరు 2 చెప్పలైతే 2 చెప్పలు, 3 చెప్పలైతే 3 చెప్పలు, దానికి సరిపడే బెల్లాన్ని, కొబ్బరి బెల్లాన్ని 2 సమతూకంగా తురుముకున్న తర్వాత ఆ బెల్లాన్ని నీళ్లు పోసిన కళాయిలో వేసేయండి. అది బాగా పాకంకి వచ్చేదాకా తిప్పండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత వెంటనే మీరు తురిమిన కొబ్బరిని కూడా వేసేయండి. ఆ కొబ్బరి బెల్లం బాగా తిప్పండి. తిప్పిన తర్వాత వెంటనే బాగా పాకానికి వచ్చి ఆ పాకం గట్టిపడేదాకా సిమ్లోని ఈ ప్రాసెస్ మొత్తం కళాయిలో చేసేసిన తర్వాత పాకం వెంటనే గట్టిపడిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ స్నాక్ చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఇష్టం ఉన్నవారు కొంచెం ఎక్కువ మొత్తంలో బెల్లం వేసుకోవచ్చు. ఇష్టం లేని వారు షుగర్ పేషెంట్లు తక్కువ మొత్తంలో బెల్లం వేసుకొని ఈ స్నాక్ని ఇంట్రెస్టింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే బెల్లంలో అధిక పోషకాహారాలే ఉండటమే కాకుండా డి విటమిన్ అధికంగా ఉంటుంది. ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెంటనే శక్తినిస్తుంది. కొబ్బరి కూడా అధిక పోషకాహారాలు ఉంటాయి, వెంటనే శక్తినిస్తుంది. అటువంటి అద్భుతమైన రుచికరమైన స్నాక్ ఇది. కానీ ప్రజెంట్ రోజుల్లో ఇది తయారు చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. మన ఇంట్లో తక్కువ ఖర్చుతో అయిపోద్దండి అటువంటి రుచికరమైన స్నాక్. కానీ ప్రజెంట్ ఈ రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు డాలీ ప్యాకెట్లు అని, స్నాక్స్ అని రకరకాలు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కునే బదులు మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈ స్నాక్ తయారు చేసుకోవడం వలన చిన్నవారి నుంచి పెద్దవారికి వర్షాకాలం కానీ ఎండ ఏ కాలంలో కానీ ఈ స్నాక్ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటమే కాకుండా మన బాడీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంత రుచికరమైన స్నాక్ మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ముఖ్యంగా 90s పుట్టిన వారికి ఈ స్నాక్ గుర్తుండే ఉంటుంది. అంత రుచికరంగా ఉంటుంది ఈ స్నాక్. మిత్రులారా, మీలో ఎంతమందికి ఈ స్నాక్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరొకసారి అడుగుతున్నాను, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని సజెస్ట్ చేయండి. ముఖ్యంగా వంటింటి మహాలక్ష్మికి ఈ వీడియో అంకితం.